మేడం నమస్కారం. అసలు మీరు బీఆర్ఎస్ నుంచి మీరు చెప్పారు ఇందాక మీరే క్యాంపెయిన్ చేశారు కేసీఆర్ గారు, కానీ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారే మీ పెళ్లి చేశారు, దగ్గరుండి కన్యాదానం చేశారు, ఇవన్నీ ఉన్నాయి. అంటే అంత క్లోజ్ నిట్ ఫ్యామిలీ మీది. అంత క్లోజ్ నిట్ ఫ్యామిలీ దగ్గర ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆడబిడ్డలు సరిగ్గా ఇమ్మడలేకపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఆడవారందరూ మొట్టమొదటి మీరు వచ్చారు, తర్వాత ఇప్పుడేమో కవిత. ఎందుకని? ఈరోజు ఇంటి ఆడబిడ్డలము నేనైనా కవిత అయినా ఒకరి ముందు ఒకరి వెనక మీరు ఇమడలేకపోవడం అనే మాట బాధ అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ ఆడబిడ్డలు తల్లిగారి ఇంట్లో ఎట్లున్నా సర్దుకుంటారు, ఇమడలేకపోవడం అనేది ఉండదు. కానీ ఇక్కడ అవతలి వాడు రక్తబంధం పేగుబంధం కాని వాడు వచ్చి మా కుటుంబంలో సర్వనాశనం చేసే రకంగా చేశాడు కాబట్టి అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చి మాకంటూ ఒక ఆత్మగౌరవం ఉన్న కుటుంబంలో పుట్టాం పెరిగాం కాబట్టి ఆ ఆత్మగౌరవాన్ని అవతలి వాడి ముందు తలదించుకోలేక తాకట్టు పెట్టలేక నేను వాడు చేసిన ఇబ్బందులకు నేను మొట్టమొదటగా 2014లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. బిఫోర్ ఎలక్షన్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సంతోష్, మీరు డైరెక్ట్గా చెప్పకపోయినా సంతోష్, ఇవాళ అదే సంతోష్ మీద కవిత కూడా ఆరోపణ చేశారు. సంతోష్ అసలు అంత ప్రామినెన్స్ ఎందుకు వచ్చింది ఆ పార్టీలో? మహాభారతంలో శకుని పాత్ర ఏంటో ఇక్కడ సంతోష్ పాత్ర కూడా అదే. మహాభారతంలో హస్తిన సామ్రాజ్యం మొత్తం ధృతరాష్ట్రుడు గాంధారి ముందు సర్వనాశనం అవ్వడానికి తన పిల్లలను తనే చంపుకునే రకంగా మొత్తం సామ్రాజ్యంతో పాటు వంశానికి వంశం సర్వనాశనం అయ్యేటట్టుగా పక్కన ఉన్న శకుని నమ్మి చెట్ల చేసిండో ఈ శకుని కూడా సేమ్ అదే రకంగా చేశాడు, చేస్తాడు కూడా. ఇది నేను కుటుంబ సభ్యురాలుగా అతి దగ్గర ఉండ చూసిన వ్యక్తిగా వాళ్ళ ప్రమేయం శకుని సంతోష్ వాళ్ళ అమ్మ శశికళ ప్రమేయం ఏ రకంగా ఉంటుంది అనేది అతి దగ్గరగా చూసిన వ్యక్తిని కాబట్టి నేను బయటికి వచ్చాక కూడా ఎప్పుడూ అదే చెప్తున్నాను. బాబాయిగా కాకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రాణానికి ప్రమాదం ఉన్నది అని నేను 2017లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి జయలలిత గారికి ఏ రకంగా ప్రమాదం వచ్చిందో కేసీఆర్ గారు కూడా అదే ప్రమాదం రాబోతుంది అని చెప్పానండి. అంటే ఇప్పుడు సంతోష్ గారి గురించి మరి కేసీఆర్ గారు రీడింగ్ ఎందుకు తగ్గింది? అంటే ఇక్కడ కేసీఆర్ గారి కంటే ఎక్కువ కేసీఆర్ గారి వైఫ్ ప్రమేయం ఎక్కడుంటుంది, ఆమె ప్రోద్బలము ఆమె ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది సంతోష్ విషయంలో. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారికి అన్న కూతురైన నేను మొట్టమొదటిగా బయటికి రావాల్సి వచ్చింది. ఒక ఆడబిడ్డ ఈ రకంగా బయటకు వచ్చి కుటుంబం మీద పార్టీ మీద ఎందుకు మాట్లాడుతున్నారు అనే విధంగా అక్కడున్న వ్యక్తి చేస్తున్నాడు కాబట్టి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారి కన్న కూతురు కూడా బయటకు వచ్చి ఇదే సంతోష్ మీద మాట్లాడే పరిస్థితి వచ్చింది. మరి అదే సంతోష్ను ప్రోత్సహించి అదే సంతోష్ను ఎక్కడో ఉన్నవాన్ని తీసుకొచ్చి తన పిల్లలు తన కుటుంబం ఏమైపోద్దో అనే దాంట్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి కేసీఆర్ గారి భార్య ఈ సంతోష్ను ప్రోత్సహిస్తే ఈరోజు ఆ సంతోష్ కల్వకుంట్ల కుటుంబానికి ఒక చీడ పురుగులాగా తయారైందండి. అంటే ఇప్పుడు మీరు విమర్శించారు ఇంతకుముందు సంతోష్ గురించి, ఇప్పుడు కవిత విమర్శించారు. అంటే అప్పుడు మీరు విమర్శించినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు తను విమర్శించినప్పుడు పరిస్థితులు వేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాలో మీ మాట కంటే ఇప్పుడు కవిత మాట చాలా బలంగా వెళ్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు సంతోష్ ఏంటో అందరికీ తెలుసు. అప్పుడు తక్కువ మందికి తెలుసు మీరు బయటకు వచ్చినప్పుడు, ఇప్పుడు అందరికీ తెలుసు. పరిస్థితులు మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ వేరే సార్. నేను ఏ ఎమ్మెల్యే ఎంపీగా లేనప్పుడు నేను ఉద్యమ పార్టీ నుంచి కుటుంబం నుంచి బయటకు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో నేను చేరాను. కేసీఆర్ గారు అంటే ఒక ఉద్యమ నేత, తర్వాత ముఖ్యమంత్రిగా అందరికీ తెలిసిన విషయము. అక్కడ సంతోషం ఉండి ప్రతి ఒక్కరికి తెలుసు. కవిత కేసీఆర్ గారి కూతురు కాబట్టి అట్లా అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కవిత తనకు ప్రాబ్లం వచ్చేసరికి కవిత ఇప్పుడు ఈరోజు రాజీనామా చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాబట్టి అది కేసీఆర్ గారి కూతురు కాబట్టి కవిత చెప్పడం వల్ల అప్పుడు నేను చెప్పితే ఏదో
పడకనో ఏదో రకంగా విభేదించి మాట్లాడుతుంది అని నా మీద విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడింది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు ప్రజలు. కానీ ఇప్పుడు ప్రజలందరికీ కూడా నేను మాట్లాడుతున్న గత 15 సంవత్సరాల నుంచి ఇప్పటికీ అందరికీ అర్థమైపోయింది. నేను మాట్లాడింది కరెక్టు అనేది కవిత ఈరోజు వెరీ క్లియర్గా చెప్పేసింది. కానీ ఏ రోజైతే ఏ శకుని వల్ల అయితే ఇబ్బంది అవుతుంది అని నేను కవితకు చెప్పిన రోజు కవిత దాని గురించి 0.1% ఆలోచించిన ఈరోజు కవిత బయటికి వచ్చి కన్న తల్లిదండ్రులకు దూరం అయ్యే విధంగా ఈరోజు ఆ సిచ్యువేషన్ ఉండకపోతుండే. కానీ కవిత అప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే శకుని సంతోష్ మాటే వేదం. ఆ రకంగా సంతోష్ శకున్ కవిత బంధం ఆ రకంగా ఉండేదండి. అంటే ఏదైనా మన దాకా వస్తే గానీ అనేది ఒకటి ఉంటుంది. మన దాకా వస్తే గానీ తెలియదు. తన ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈ రోజున తన మీడియా ముందుకు వచ్చి ఆ విధంగా తన యొక్క అసంతృప్తిని, ఆవేదనని, సంతోషం మీద ఉన్నటువంటి అతని యొక్క అవినీతిని బయటకు తీసుకురాగలిగింది. ఒక సందర్భంలో నిన్న మార్నింగ్ ఇప్పుడు అవినీతి బయటకు తీస్తుంది సార్. గతంలో ఎన్నిసార్లు సంతోష్ చేసే ఇబ్బందులను నేను కానీ హరీష్ కానీ మేము ఇట్లా మీడియాకు వచ్చి చెప్పకపోయినా కుటుంబ పరంగా చెప్పినప్పుడు కూడా ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఏ రోజు కూడా వాడిని మీద ఏడుస్తారు ఎందుకు అని మాట్లాడేవాళ్ళు. శోభమ్మైనా కవిత అయినా ఇంకా వాడిని ఎంకరేజ్ చేసేవారు సంతోష్ని. మేమే సర్దుకుపోయేవాళ్ళం, హరీష్ కానీ నేను కానీ. అట్లా చాలా చాలా మీడియా ముందు చెప్పుకోలేని ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు శకుని సంతోష్ వల్ల మేము ఫేస్ చేశాము. కానీ ఈరోజు ఇబ్బంది తన వరకు వచ్చేసరికి సంతోష్ అవినీతి కనబడుతుంది, సంతోష్ ఫ్యామిలీని పాడు చేశాడు, పార్టీని పాడు చేశాడని ఈరోజు మాట్లాడుతుంది కవిత. కానీ ఇదే సంతోష్కు ఎన్నోసార్లు ప్రగతి భవన్లో ఇక రాఖీ పండుగ అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ప్రగతి భవన్లోనే ఉంటుంది అనే విధంగా ఇదే కేటీఆర్ కంటే ఎక్కువ సంతోష్కు రాఖీలు కట్టుకుంటూ సంతోష్ చేయాలని పక్కకుంచుకొని రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నారు. కానీ ఏ ఒక్క రోజన్న కవిత అక్క అని నా గురించి ఆలోచించిందా? ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? కవితకి ఈ పరిస్థితి వచ్చేదా? అంటే ఈరోజు కవిత అసంతృప్తి కారణం ఏంటని మీ భావన? ఎందుకు తన అసంతృప్తిగా వాదిగా మారింది? అంటే గత 3-4 నెలల నుంచి చూస్తున్నప్పుడు కనీసం ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన మారింది. అంటే పార్టీ తనకు సపోర్ట్ సరిగా చేయలేదని, తన జైల్లో ఉన్నప్పుడు తనని సరిగా అంటే తన అరెస్ట్ని ఖండించకపోవటం దగ్గర నుంచి తన అరెస్ట్కి కావాల్సినటువంటి ఉద్యమం పార్టీ నడపలేదని తనకు వ్యతిరేకంగా ఒక భావనలో ఉన్నారు ఆవిడ. ఎక్కడ తేడా ఎక్కడ వచ్చింది మొత్తానికి? అంత ప్రాబ్లం అంతా సంతోష్ తోటేనండి. ఆ సంతోష్ వల్ల సంతోష్ను ఒక పిన్ని కొడుకుగా, ఒక బంధువుగా కాకుండా నెత్తి మీద పెట్టుకునేసరికి ఒక ముఖ్యమంత్రికి దగ్గరగా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు సంతోష్. యాక్చువల్లీ చెప్పాలంటే 10 రోజులైనా సరిపోదండి. కానీ అయినా కూడా అలాంటి సంతోష్ను అసలు సంతోష్ చేసేది ఏంటి అని తెలుసుకోలేకుండా ఇంటెలిజెన్స్ అంతా కూడా సంతోష్ చేతిలోనే ఉండేది. అసలు సంతోష్ ఏం చేస్తున్నాడు అని ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేరు అన్నట్టు సంతోష్ ఏం చేస్తున్నాడు అనేది కేసీఆర్ గారు కనిపెట్టలేదు, కవిత కనిపెట్టలేదు, ఎవరు కూడా కనిపెట్టలేదు. ఒక హరీష్ మాకు మాత్రం తెలిసేది. అయినా మేము మౌనంగా భరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము కేసీఆర్ గారికి ఏ రోజు వెళ్ళి సంతోష్ మీద మేము కంప్లైంట్ చేయలేదు, చెప్పుకోలేదు, మేమే సర్దుకున్నామండి. ఇప్పుడు కొన్ని మేము మీడియా ముఖంగా మాట్లాడితే అట్లా కేసీఆర్ గారికి తెలుస్తుండొచ్చు. కానీ కేసీఆర్ గారికి తెలియని విషయాలు, మేము చెప్పుకోలేని జరిగిన విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి సంతోష్ను బంధువుగా కాకుండా అతి ప్రయారిటీ ఇచ్చేసరికి సంతోష్లో కూడా కేసీఆర్ గారికి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిండు, నా మాటే వేదమన్నట్టు నెగ్గించుకున్న అతనిలో ఒక దరిద్రపైన నీచమైన కోరిక వచ్చింది. తర్వాత నేనే కావాలి ముఖ్యమంత్రి. కేటీఆర్ లేదు, హరీష్ రావు లేడు, కవిత లేదు, ఎవరు లేదు, నేనే కావాలి అని ఒక అంటే ఇదంతా పవర్ దిక్కుమాలిన కోరికతోటి డెఫినెట్గా నెక్స్ట్ ఎవరు కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ ఎవరు అన్న దగ్గర మొదలైందంటారు మొత్తం. నెక్స్ట్ ఎవరు అన్నది కాదండి. అక్కడ కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారే ఉంటారు. కానీ ఎవరికి వాళ్ళు కుర్చీకి 4 ఏంటి కాళ్ళు ఉన్నట్టు నలుగురు కూడా ముఖ్యమంత్రి కావాలి అనే దాంట్లో అందులో ఎక్కువ సంతోష్ ఎన్ని రకాలుగా గుండు పిన్ నుంచి గుట్టల వరకు కూడా ఎక్కడ దేంట్లో కూడా పోనీయకుండా విపరీతమైన అవినీతి చేశాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలనే కోరికతోటి, ఆ కోరికతోటి కవితను డైవర్ట్ చేశారు. కేసీఆర్ గారికి తెలియదు, ఓకే, కేసీఆర్ గారికి తెలియదు, కేసీఆర్ గారిని దగ్గరికి దాకా వెళ్ళలేదు. కానీ కేటీఆర్ గారికి తెలియదు ఈ విషయం. కేటీఆర్ గారు తెలియదా కాదండి, కేటీఆర్కు కొన్ని తెలియలేదు. తెలిసి చెప్పుదామని
తండ్రికి చెప్పుకుందామంటే కూడా సొంత కొడుకు కూతురు కూడా తండ్రిని కలిసే పరిస్థితి లేదండి ఆ ఇంట్లో. నెల కావచ్చు, వారం కావచ్చు, 3-4 రోజులైనా కావచ్చు, సేమ్ డే మాట్లాడాలి అనుకుంటే మాట్లాడే పరిస్థితి ఉండకపోతుండే. దానికి ఎవరండి ఇక్కడ అడ్డు? సంతోష్. అంటే ఆమె ఒక మాట వాడారండి, అంటే ఏమంటే చెప్పులో రాయి చెవులో జోరిగలాగా ఎప్పుడు వ్యవహరించేవారు సంతోష్ అని అన్నారు. దాని అర్థం ఏంటి? అది కవితకి ఇప్పుడు తనకి ఇబ్బంది వచ్చేసరికి అర్థమయ్యింది. ఇప్పుడు జ్ఞానోదయం అయిందేమో లేటుగా అయినా కూడా. కానీ ఆ కవిత చెప్పినట్టు చెప్పులో రాయి చెవిలో జోరీగా అనేది అది వాస్తవమైన విషయమే. అసలు సంతోష్ నచ్చిన వాళ్ళకే, మెచ్చిన వాళ్ళకే కేసీఆర్ గారిని కలవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, పదవులు రావడానికి కానీ, అపాయింట్మెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అవతల పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా, ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా కావచ్చు. అలాంటి పరిస్థితి ఉండేది కాబట్టి అవన్నీ కవిత చూసింది కాబట్టి. కానీ కవిత ఇప్పుడు చెప్పకుండా అధికారంలో ఉన్నప్పుడే సంతోష్ గురించి చెప్పి ఉంటే శాంటిటీ ఉండేది. అదేనండి, ఇప్పుడు కూడా ఏంటంటే బయటకు వచ్చినప్పుడు మాట్లాడే మాటలు అసంతృప్తిగా పరిగణిస్తారు, లోపల ఉన్నప్పుడు చెప్పే మాటలు మాత్రం వ్యాలిడ్గా తీసుకుంటారు. దట్స్ రైట్, మీరు చెప్పిన మాట చాలా కరెక్టు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంతోష్ గారి గురించి హరీష్ రావుకు తెలీదా? చెప్తున్నానండి, తెలుసు, మాకు తెలుసు, మేము సర్దుకున్నాము. మేము చెప్పినా, మేము మాట్లాడినా, మేము మా కరెక్ట్ను కూడా రాంగ్ చేసి చెప్పే వ్యక్తి శకుని అండి. అలాంటి సంతోష్ అక్కడ కేసీఆర్ గారి వైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ ఉందండి సంతోష్కి. ఇప్పుడు ముగ్గురు ఇందాక ఏమన్నారంటే, ఇంకొకటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, నేను కేటీఆర్ కేసీఆర్ ఒకే రక్తం, బయట నుంచి వచ్చిన వారు ఇబ్బంది పెడుతున్నారన్నారు. అదేంటి? అంతే కదండి, మరి వాస్తవమే కదా. హూ ఈ సంతోష్? కో బ్రదర్ కొడుకు. మా బ్లడ్ కాదు కదా, కల్వకుంట్ల రక్తం కాదు కదండి, కల్వకుంట్ల వంశం కాదు కదా. ఇప్పుడు వంశంలో పుట్టిన ఆడబిడ్డలో మేము బయట ఉండాలా? వంశం కాని వాడు అక్కడ మమ్మల్ని బయటికి పంపించేసి ఈరోజు ప్రజల ముందు మేము అవమానాలు పడాలా, ఇబ్బందులు ఎదుర్కోవాలా, ఇన్ని రకాలుగా ఫేస్ చేసే పరిస్థితి ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఫస్ట్ నాకు వచ్చింది ఆ పరిస్థితి. నాకు వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా కవిత ఆలోచించి ఉంటే ఈరోజు మరి అవతల వాడు ఎక్కడుండేవాళ్ళు, మనం ఎక్కడుండే వాళ్ళం? అది ఇందాక మీరు చెప్పారు కరెక్ట్ కూడా. అది ఏంటంటే అప్పుడు ఆ పరిస్థితి రేపు తను అండ్ ఇందాక కవిత అదే అన్నారు, ఇవాళ నేను, రేపు కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్, ఈ పార్టీ మొత్తం కూడా హస్తగతం చేసుకోవడానికి సంతోష్ ప్లాన్ చేస్తున్నారన్నారు. మీరు అదే మాటలను ధృవీకరించారు. ఇప్పుడు నేను ధృవీకరించడం కాదండి, నేను గత 15 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా. 2017లోనే నేను చెప్పాను ఇదే జరగబోతుంది, మందు గోళీలు ఇస్తుండో అనుకుంటా కూడా ఆ గోళీలు కూడా ఏ గోళీలు ఇస్తుండో కూడా తెలియదు. ఇప్పుడు నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు పక్కకు అనుకున్నప్పుడు మనం ఏది ఇచ్చినా కానీ వేసుకుంటాం. ఇది ఈ అభియోగం చూడండి, మీరు వచ్చేటప్పుడు కిందాక మీరు మెన్షన్ చేశారు జయలలిత, శశికళ. జయలలిత దగ్గరికి వచ్చేటప్పటికి శశికళని బ్లైండ్గా నమ్మి ఆమె ఏ గోళీలు ఇస్తే ఆ గోళీలు వేసుకుంది. అంటే ఇక్కడ జరుగుతుంది మీరు అంటున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు అనడం కాదండి, నేను ప్రజలందరికీ కొందరు నేను చెప్పే మాటలు నమ్మారు కావచ్చు, కొందరు వాచ్ చేశారు కావచ్చు, కొందరు చేయలేకపోవచ్చు. కానీ నేను 15 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నానండి. అదే పరిస్థితి. అంటే జయలలిత గారు చనిపోయినాక ఇంకా గట్టిగా చెప్పాను ఇదే పరిస్థితి వస్తుందని. కానీ కాకముందు కూడా శకుని సంతోష్ నుంచే ప్రమాదం ఉంటుంది అని అందరు కూడా ఏం భ్రమపడ్డారు, హరీష్ చంద్రబాబు నాయుడు లాగా ఆ రకంగా తయారవుతాడు అని చాలామంది అనుకున్నారు. అందరికంటే ముఖ్యంగా శోభమ్మ ఏ రోజు కూడా నువ్వు మరో చంద్రబాబు కావేంటి అనేది ఏంటి అంటే దానికి ఐ విట్నెస్ నేనండి. హరీష్ మంత్రిగా అవ్వద్దు అని శతవిధాల ప్రయత్నం జరిగింది, అయినా హరీష్ మంత్రిగా అయ్యాక శోభమ్మ బాధపడుతుందని నేను ఒక్కదాన్నే రాజ్భవన్కి వెళ్ళలేదు ప్రమాణ స్వీకారానికి. డైరెక్ట్ ఆయన రాజ్భవన్ నుండి వచ్చి శోభమ్మ కాళ్ళకి నమస్కారం చేయబోతే ఆమె చేయించుకోలేదు. నువ్వు మరో చంద్రబాబు కావని నమ్మకం ఏంటి అని అంది ఆ రోజు. ఆమె ఎప్పుడు హరీష్ మీద మా మీదనే అభద్రతా భావంతో ఉంటుండే. కానీ నీడను నేను అని ఉన్నవాడే ఈరోజు కొంప కొల్లేరు చేస్తాడు, కుటుంబాన్ని నాశనం చేస్తాడు, పార్టీని నాశనం చేస్తాడు అని ఆమె అర్థం చేసుకోలేదు. ఆమె ప్రోత్సాహంతో ఈరోజు ఈ రకంగా చూసుకున్నారేమో. అంతే కదా, అబ్సల్యూట్ గా కనిపిస్తుంది కదా అండి. అక్కడ ఆ బ్లడ్ నమ్మారు.
అంతే కదా, అదే కనిపిస్తుంది. కానీ ఈరోజు మరి మేనల్లుడు నష్టం చేసిండు ఆ పార్టీకి, అన్న కూతురు నష్టం చేసింది ఆ పార్టీకి అని కొంచెమన్నా ఆలోచించుకుంటే బాగుండేది. కేసీఆర్ గారిని మాకు కలవనీయరు, మాకు ఫ్యామిలీ పరంగా కానీ పార్టీ పరంగా కానీ జరిగిన ఇబ్బంది చెప్పుకుందామంటే చెప్పుకోనియరు. ప్రతిదానికి అడ్డు కూడా సంతోషే. అంటే మొత్తం టోటల్గా బ్లేమ్ అంతా మీరు సంతోష్ మీద వేస్తున్నారు. నేను ఇవ్వడం ఏంటండి, ఈరోజు మీరే చెప్పారు కదా కవిత చెప్పింది కరెక్ట్ అంటే, ఇక్కడ నేను చెప్పింది ఈరోజు కవితకి ఇబ్బంది అయ్యేసరికి కవిత చెప్తాను కరెక్ట్. ఇప్పుడు కవిత ఏమన్నారు, సంతోష్ హరీష్ రావు వీళ్ళిద్దరు వల్లే పార్టీకి నష్టం వస్తుందన్నారు. మరి హరీష్ రావు రోల్ ఎక్కడ ఉంది ఇక్కడ? మరి హరీష్ వల్ల కవితకి ఏం ఇబ్బంది జరిగిందో నాకు తెలియదు, నాకు కవిత చెప్పుకోలేదు. మరి ఈరోజు వాస్తవం చెప్పాలంటే కవిత కట్టుకున్న కొత్తిల్లు, నా ఇల్లు కవిత ఇల్లు కూతవేడు దూరంలో ఉంటుంది. ఆ కొత్తిల్లు కట్టుకున్న సందర్భంలో కూడా కవిత కష్టం వచ్చినప్పుడు హరీష్ ఆ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. కానీ నా ఇల్లు చూడ్డానికి రా బావా అని మా అక్క బావని ఇద్దరిని పిలుచుకుంది కవిత. మరి ఆ రిలేషన్స్ ఏమైపోయినాయి? మరి నేనన్నా చూడలేదు, నన్నన్న అక్క అని పిలవలేదు. మరి హరీష్ను పిలిచిందంటే మంచిగా ఉన్నట్టు కదా సంబంధ బాధలు అవి. తేడా వచ్చింది వాళ్ళిద్దరు నేనండి ఈ పవర్ క్రైసిస్ తేడా వస్తున్నది. అంటే ఇప్పుడు కారుకు 4 చక్రాలు, 4 చక్రాల్లో ఇప్పుడు ఎవరు డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి అంటే ఇప్పుడు సంతోష్, హరీష్, కేటీఆర్, కవిత 4 చక్రాలు. డ్రైవింగ్ సీట్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఈ డ్రైవింగ్ సీట్లోకి ఎవరు వెళ్ళాలి అన్న దగ్గర ఈ పోరాటం మొత్తం మొదలైందని చెప్తున్నారు మీరు. ఈ ఫ్యాక్ట్ అండి, అది ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళకేంటి అని అంటే సంతోష్కి శోభమ్మకి అభద్రత. నేనున్నప్పుడు హరీష్ మేము కలిసి ఎక్కడ హైజాక్ చేస్తామో పార్టీని అని ఆయనకు నేనంటే చాలా ప్రేమ ఉండేది. మేనల్లుడన్న హరీష్ అన్న చాలా ప్రేమ ఉండేది. ఆ ప్రేమే మాకు శాపం అయిపోయింది ఈరోజు. వాళ్ళకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదండి. కానీ మేము ఎప్పుడు అలాంటి వ్యక్తులం కాదు. కేసీఆర్ గారి నీడలో మేము ఏ పదవులు ఆశించకుండా ఆయన నీడలో ఉండాలనుకున్నాం. మా ఫాదర్ లేరు కాబట్టి ఒక పెద్ద మనిషిలాగా మేము ఆయన అనుకున్నాం తప్ప మేము ఏ రోజు కూడా జెండా పట్టిన రోజు, బీఆర్ఎస్ కండవ వేసుకున్న రోజు, ఏ రోజు మాకు ఈ పదవి ఇస్తేనే మేము పనిచేస్తాము అని ఏ రోజు కూడా మేము అట్లా హరీష్ కానీ మేము కానీ అడగలేదు. ఆ రకంగా నేను పనిచేసినాం. కానీ ఎప్పుడైతే మాకున్న పిఆర్ తోటి పబ్లిక్ మమ్మల్ని మా యాక్సెప్టెన్సీ అవన్నీ చూసి వీళ్ళు ఏదో అయిపోతుందన్న పిచ్చి భ్రమలో మమ్మల్ని దూరం కేసీఆర్ గారు దూరం చేయడం జరిగింది. అయినా కూడా కేసీఆర్ గారి కోసం, కేసీఆర్ గారు పుట్టించిన పార్టీ కోసం అహర్నిశలు మేము కష్టపడ్డామండి. రాత్రి అనకుండా పగలనకుండా మేము కష్టపడండి. ఇప్పుడు మొట్టమొదటి వచ్చేటప్పటికి గత 4 రోజుల క్రితం అంటే ఇవాళ కూడా కామెంట్ చేశారు, కేటీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని కవిత గారి దాడి జరిగింది. అంటే ఆయన చేత రాఖీ కట్టించుకోకపోవటం, లేకపోతే ఆయన కట్టించుకోకపోవటం, అంటే ఎన్నాళ్ళ నుంచి వస్తున్న సాంప్రదాయానికి భిన్నంగా జరగటం, కేటీఆర్ గారి మీద సింగరేణిలో కానీ ఎట్లయినా కానీ కొంత దూరం జరగడం జరుగుతుంది. ఇవాళ సడన్గా కేటీఆర్ గారిని ఏమన్నా ఎక్సెప్ట్ ఈయన మీడియా మేనేజ్ చేస్తారు, ఆయన సోషల్ మీడియా మేనేజ్ చేస్తారు అనే మాట వాడారు. ఇవాళ మీడియా కేటీఆర్ గారు మేనేజ్ చేస్తారు, సోషల్ మీడియా సంతోష్ మేనేజ్ చేస్తారు, ఇద్దరు కూడా నా మీద బురద జల్లారని చెప్పారు. అంతకుమించి కేటీఆర్ గారి మీద మాట్లాడాల. టోటల్గా హరీష్ రావు గారి మీద ప్లస్ సంతోష్ గారి మీద వచ్చేసింది. ఆ షిఫ్ట్ ఎందుకు జరిగింది? మళ్ళీ సడన్గా ఎందుకు గుర్తొచ్చింది మాదంతా ఒక బ్లడ్ అని? ఏదైనా కొంచెము జ్ఞానోదయం అయితేనే మనం ఒక బ్లడ్ మనము అనేది గుర్తుకొస్తుంది కావచ్చు. ఇదే కొంచెం ముందుంటే మనం ఒకటి ఎంతైనా మన బ్లడ్ మనము అని అనుకొని కొంచెం ఏమన్నా తేడాలున్నా సర్దుకొని ఉంటే ఈరోజు అవతల వాడి ముందు మనం ఈ రకంగా బద్నామయ్యే పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితి, అవమానపడే పరిస్థితి, ఇట్లా మీడియాల ముందు మాట్లాడుకునే పరిస్థితి ఉండకపోతుండే. ఇదే సంతోష్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్ మీకు. 2012 or 13 అనుకుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. నా మీద చాలా పెద్ద అలిగేషన్ పెట్టాడు సంతోష్. పెడితే నేను కేసీఆర్ గారితో నా బాబాయ్ తోటి మాట్లాడుకోవడానికి నేను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళాను. వెళ్తే ఓపెన్ చేస్తున్న గేట్స్ను కూడా క్లోజ్ చేసేసి గజరాజుకి వేసినట్టు, గజరాజుకి ఎంత లావు గొలుసులు కడతారు అంత లావు గొలుసులు వేసి ఇంత చిన్న తాళం కప్పేసి నన్ను గేట్లోకి రానియకుండా, కేసీఆర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నన్ను రానివ్వకుండా 3 గంటలు నేను కార్లో ఉన్నానండి. కార్లో ఫ్యూయల్ అయిపోయే పరిస్థితి.
కార్లో వాటర్ లేవు, నా చిన్న బాబుకి నా చిన్న కొడుకు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఉంది, అమ్మ ఆకలి అంటున్నాడు 3 hours అయ్యేసరికి. పరిస్థితి అర్థం చేసుకోండి. ఆ టైంలో నేను కవితకు ఫోన్ చేశాను, హరీష్కి ఫోన్ చేశాను, కేటీఆర్కి ఫోన్ చేశాను, వినోద్ కుమార్కి ఫోన్ చేశాను. అప్పుడు కరీంనగర్ ప్రెసిడెంట్ ఉన్న సత్యనారాయణ రెడ్డికి కూడా ఫోన్ చేశాను. ఇంతమందికి ఫోన్ చేశాను. సంతోష్ నన్ను మా ఇంకో చిన్నమైన అత్త కొడుకున్నాడు చందు అని, అతన్ని కూడా ఫోన్ చేశాను. అతని మటుకు అత్తమ్మ లేదు ఇక్కడ, నేను అత్తమ్మకు చేసి చెప్తాను అంటే, సంతోష్ రానివ్వట్లేదు లోపలికి, మాట్లాడుకొని వెళ్తారట అంటే, మాట్లాడనివ్వకుండా అక్కడ నుంచి వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళాల్సిందే, కేసీఆర్ గారి దగ్గర ఈరోజు చెప్పాల్సిందే, ఫ్యాక్ట్స్ అనేది డిసైడ్ అయిపోయిందండి. స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని గంటలైనా కూర్చుంటా నిల్చుంటా, కానీ నేను మాత్రం మాట్లాడుకొని వెళ్ళాలంటే, అప్పుడు ఇదే శోభమ్మ ఏదైతే అదైంది అని అందండి. ఒక మాట చెప్పాలి కదా సంతోష్కి, ఏం చెప్పుకుంటుందో చెప్పుకొని వెళ్ళని. అప్పటికప్పుడు నాకేమో ఆమె ఫామ్ హౌస్ రాసి ఇవ్వరు, పార్టీ ప్రెసిడెంట్ చేయరు, అసలు రానివ్వలేదండి. ఈ రకంగా అక్కడ సంతోష్ ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. మేమేం చేస్తాం, ఏం చేయమంటారు చెప్పండి. చిన్నబాబు ఆకలి అవుతుంది అంటాడు, కార్లో వాటర్ లేవు, ఏది లేదు, చుట్టూ అడవి, ఇప్పుడన్నా కొంచెం డెవలప్ అయిపోయింది. అప్పుడు నా సిచ్యువేషన్, నా పరిస్థితి ఏంటి చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే రేపు మరి కవిత పరిస్థితేనా? ఇంకా రేపు కవిత పరిస్థితి ఉంటుందో ఇంకెవరి పరిస్థితి ఉంటుందో కానీ ఆ రకంగా అది. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తానండి. మా ఫ్యామిలీ మ్యారేజ్కి నేను వచ్చాను, మా మేనత్త కూతురు మ్యారేజ్కి నేను వచ్చాను. వచ్చేటప్పుడు నా హస్బెండ్కి ఫీవర్ ఉంది. నేను రిటర్న్లో మ్యారేజ్ నుండి వెళ్ళేసరికి ఆయనకు చాలా సీరియస్గా ఉంటే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలన్నారండి. అప్పుడు డెంగ్యూ ఫీవర్స్ చాలా ఉండే, ఒక 10 years బ్యాక్ ఇన్సిడెంట్. అప్పుడు బాబాయ్ లేరు, ఢిల్లీలో ఉన్నారు కేసీఆర్ గారు. ల్యాండ్ ఫోన్ ఉంది, నేను ల్యాండ్ ఫోన్ చేస్తే సంతోష్ లిఫ్ట్ చేశాడు. సంతోష్ నువ్వు నేను పిన్ని అంటాను శోభమ్మని, పిన్నికి ఇవ్వు ఫోను అని అంటే, పెద్దమ్మ పడుకుంది, పెద్దమ్మకు దగ్గులేసింది అని చెప్పాడు. చెప్తే బావకు చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్కి తీసుకురావాలి ఇమీడియట్గా, జస్ట్ అక్కడ డాక్టర్స్ని అరేంజ్ చేయడానికి midnight అవుతుంది, 1 o'clock అవుతుంది, వచ్చేసరికి 10:30కి ఇక్కడ స్టార్ట్ అయితే హైదరాబాద్ వచ్చేసరికి 1 o'clock అవుతుందని నేను ఎంత ఏడ్చుకుంటూ చెప్పినా కానీ శోభమ్మకు ఫోన్ ఇవ్వలేదండి. తర్వాత మేము వచ్చినాక నెక్స్ట్ డే తర్వాత నేను అడిగితే శోభమ్మ చాలా లైట్గా తీసుకుంది. నేనన్నాను, సంతోష్ సిస్టర్ సౌమ్య నా ప్లేస్లో ఉండి ఫోన్ చేస్తే ఇలానే చేసేవాడా సంతోష్ అంటే, ఒక మనిషి ప్రాణానికి విలువ లేదా, ఇదేనా మన బాంధవ్యాలు అని నేను అడిగితే, కేసీఆర్ గారికి విషయం ఇప్పటి వరకు తెలియదండి. ఇప్పుడు ఇది చూస్తే కనుక తెలుస్తుందేమో కానీ ఇట్లా చాలా ఉన్నాయండి. ఎట్లా అడ్జస్ట్ కమ్మంటారు అక్కడ, మా స్ట్రగుల్ ఏంది, చాలా 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 ఎగ్జాంపుల్స్ సార్. ఎందుకంటే పార్టీని జెండా మోసిన వ్యక్తి నా హస్బెండ్, పార్టీ ఆఫీసులు నడిపిన వ్యక్తి, కేసీఆర్ గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంటు, పార్టీకి మీడియా ఇన్ఛార్జు, స్టేట్ వైస్ ప్రెసిడెంటు, కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును మా సొంత ఖర్చులతోటి పెట్టి మేము పార్టీ నడిపినామండి. మా హస్బెండ్ బాబాయ్ సిరిసిల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్, ఆయనను పార్టీకి మేము తీసుకొచ్చాము. 24 గంటలు రాత్రనక పగలనక పనిచేశాము. మీ బాధ నాకు అర్థమైంది మేడం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం అంటే మీకు జస్ట్ ప్రజలకు తెలియాలి కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సంతోష్ యాటిట్యూడ్ ఏ రకంగా ఉంటది, శోభమ్మ ఏ రకంగా సపోర్ట్ చేసింది, ఈ రోజు ఇంటి ఆడబిడ్డలం ఇద్దరం బయటికి వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ అప్పుడు నాకు జరిగిన ఇబ్బందులు కవితకు చెప్తే కూడా మీరు చెప్పింది ఏంటంటే భవిష్యత్తు మరి కనబడే వాళ్ళకి భవిష్యత్తు కళ్ళగట్టినట్టు కనబడతా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న విషయం చూస్తే రేపు నా పని ఇందాక అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు నేను రేపు కేటీఆర్ తర్వాత కేసీఆర్ గారు అని అన్నారు. మరి ఇంకో విషయం కూడా సార్, 2004 ఫస్ట్ కేసీఆర్ గారు పార్టీ పెట్టినాక 2001లో పార్టీ పెడితే 2004లో ఎలక్షన్ వస్తే అప్పుడు అలయన్స్ అయిందంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ అయినప్పుడు కేసీఆర్ గారు కరీంనగర్లో నా ఇంటి నుంచి ఎలక్షన్స్కి వెళ్ళారండి, పోటీ చేశారు. నా ఇంట్లో ఉన్న అతన్ని నా ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ 2006 బై ఎలక్షన్ వచ్చింది కదా, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, ఆ బై ఎలక్షన్లో ఈ సంతోషే హరీష్ వాళ్ళ మదర్ ఫాదర్ కూడా కరీంనగర్లో ఉండేవారు, నా మేనత్త కదా హరీష్ మదర్, అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండనివాడు, ఇక్కడ నా ఇంట్లో ఉండనివాడు,
వేరే దగ్గర ఉంచేసి ఎన్ని చేయాలనో అంత ఎంత ఇబ్బంది పెట్టాలనో అంత చేసిండండి. ఆ 2006 టైంలో కవిత కేటీఆర్ అప్పుడే వచ్చిండండి యూఎస్ నుంచి రిటర్న్ వచ్చేసి కవిత క్యాంపెయిన్ చేద్దామన్న ఇంటికి వచ్చిందండి. వస్తే అవసరం లేదు కవిత 2 lakhs మెజార్టీ తోటి నాన్న గెలుస్తారా, అవసరం లేదు, మనం ఏం చేయొద్దంటే, లేదక్క ఇది మనకు డూ ఆర్ డై కదా అంటే, అవును కానీ గెలుస్తారు తెలంగాణ సెంటిమెంటు అని చెప్తే కవిత వెళ్దామంటే కూడా నేను అవసరం లేదన్నా కానీ నేను కవితతోటి అయ్యే ఇబ్బందులన్నీ చెప్పాను. సంతోష్ వల్ల సంతోష్ చేసే ఇబ్బంది మరి నా ఇంట్లో నా బాబాయి ఉండనివ్వలేదు, బయట ఎక్కడో ఉంచిండ్రు. ఫస్ట్ ఎలక్షన్కి ఏమో నా ఇల్లు అవసరం వినలేదండి, అప్పుడు వినలేదు. అప్పుడు నేను కవితకు చెప్పానండి, చెప్తే కవిత అన్నీ వింది, అప్పుడు అన్నీ వింది, కానీ ఏమి చేయలేకపోయింది. కవిత అప్పుడే వాడిని నన్ను బాబాయిని కూర్చోబెట్టి సరి చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కదా. ఇప్పుడు ఏమంటారంటే ఆనాడే నుండి ఈనాడు ఇలా జరిగేది కాదని చెప్పేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు బయటకు వచ్చారు బాగానే ఉంది. ఇప్పుడు కవిత గురించి వస్తే కవిత బయటికి రావటం వల్ల, కవిత ఈ ఆరోపణలు చేయటం వల్ల బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత ప్రభావం ఉండవచ్చు? డెఫినెట్గా పార్టీకి డిస్టర్బెన్సే ఉంటుంది కదండి. ఇప్పుడు ఎవరో మాట్లాడింది వేరు, సొంత కూతురు మాట్లాడింది వేరు కదండి. డెఫినెట్గా డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ఎంత డిస్టర్బెన్స్ అయినా కానీ ఇప్పటికి కూడా ఇంకా పార్టీలో చేట్ చేసే అతన్ని మరి ఓసారి అన్న కూతురు ఓసారి కన్న కూతుర్లు ఇద్దరు కూడా వచ్చి ఒకటే పర్సన్ మీద అలిగేషన్ పెడుతున్నారు. అన్న కూతురు కన్న కూతురు ఇద్దరు కూడా బ్లేమ్ చేశారు కాబట్టి బ్లేమ్ చేయలేదంటే మేము బ్లేమ్ చేయలేదు, మేము స్ట్రగుల్ అయినాము. నేనైతే అల్టిమేట్ గా, ఎందుకంటే కవితకు నాకు కూడా పోలిక లేదు. కవిత అన్ని అనుభవించి ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. అధికారంలో ఉండి సంతోష్ చేసే అక్రమాల గురించి మాట్లాడితే బాగుండేది. కవితకు హరీష్ కూడా అక్రమాలు చేసిండు అనుకున్నప్పుడు అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడాలి కాదు కదా. నేను ఏది అనుభవించకుండా కరెక్ట్ ఉన్నట్టు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాట్లాడినా, నేను కాంగ్రెస్కి వచ్చినాక మాట్లాడుతున్నా, ఎప్పుడు మాట్లాడుతున్నా. కానీ కవిత పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా, పవర్ లేనప్పుడు ఒక రకంగా మాట్లాడడం కరెక్ట్. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, కాంగ్రెస్కి వెళ్ళారు, కాంగ్రెస్లో ఉన్నారు మీరు. కవితకు ఆప్షన్స్ ఏమున్నాయి? డెఫినెట్గా ఉంటాయి కదండి. ఎట్లా అంటే ఆ ఆప్షన్స్ ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆమెను బహిష్కరించిన తర్వాత బహిష్కరించలేదు, సస్పెండ్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫాదర్ దగ్గరికి వెళ్ళి బతిలాడే అవకాశం ఉందా? ఆప్షన్ నెంబర్ 1. మధ్యలో ఒకటే రోజు గ్యాప్. మొన్న ఫస్ట్ రోజు మాట్లాడింది ఈ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంది. అంటే ఆమె కరెక్ట్ చేశారు దాన్ని. ఏమన్నారంటే మా నాన్నని నిందించిన పార్టీ ఉంటే అంత పోతే అంత, మా నాన్నని కాపాడలేని పార్టీ ఉంటే అంత పోతే అంత. ఇందాక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు ఆవిడ. ఫస్ట్ హాఫ్ కట్ చేసేశారు, సెకండ్ హాఫే తీసుకున్నారు. పార్టీ ఉంటే అంత లేకపోతే అంత అన్నది. మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే దాన్ని కాపాడలేని పార్టీ ఉంటే అంత పోతే అంత. చెప్పండి. అది కాదండి, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే నాన్నను కాపాడుకోవాలి అన్నప్పుడు నాన్నతోటి ఉండాలి. నాన్న నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్సీవి, నాన్న కండువా నాన్న జెండా పట్టుకోవాలి. కానీ నీ జెండా అజెండా వేరనే విధంగా జాగృతి కండువాలు వేసుకొని జాగృతి కండువాతోటి మాట్లాడడం. హెచ్ఎంఎస్ అధ్యక్షురాలుగా మళ్ళీ కేసీఆర్ గారికి హెచ్ఎంఎస్కి ఏం సంబంధం? మరి వెనకాల జయశంకర్ బొమ్మ పెట్టుకుంటుంది. మరి జయశంకర్ గారు ఆశయాలు ఏంది? మరి జయశంకర్ గారు ఆశయాలకు అనుగుణంగా మరి నువ్వు బీసీ వాదాన్ని ఎత్తుకెత్తుకున్నాను అంటున్నావు. మరి దేనికి సంకేతం? నిజంగా నాన్న ఎవరికైనా ఉంటుందండి కన్న తండ్రి మీద. కన్న తండ్రి ఇబ్బందుల పాలవుతుందంటే ఏ కూతురు కూడా సంతోషంగా ఉండలేడు, ఆవేదన చెందుతుంది. కానీ నువ్వు ఈరోజు కండువా లేదు, ఈరోజు ప్రెస్ మీట్లో. మరి ఆ రోజు ప్రెస్ మీట్లో కండువా ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? అప్పుడు కూడా నువ్వు కండువా లేకుండా. అంటే ఇప్పుడు ఆ ఆప్షన్స్, మనం ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి బతిలాడే అవకాశం ఉందా లేదా? నన్ను క్షమించే, పొరపాటు జరిగిపోయింది. మీరే గమనించండి, మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన లైన్ ఏ రకంగా ఉంది, ఈ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన లైన్ ఏ రకంగా ఉంది. ఇవాళ నో కాంప్రమైజ్ అన్నట్టు ఉంది. నో కాంప్రమైజ్ అన్నట్టు లేదు. ఈ రోజు రామన్న అంటుంది, మనమందరం ఒకటి అంటుంది, మన బ్లడ్ అంటుంది, మళ్ళా పార్టీ బాగుండాలి అని అంటుంది, మా నాన్నని వదిలేదు లేదంటుంది. మరి మొన్ననేమో అంటే ఫస్ట్ ఆప్షన్ లో మళ్ళీ వెనక్కి వెళ్ళి అడిగే అవకాశం ఎప్పుడు తను ఓపెన్ పెట్టుకున్నారు. ఒక్కటండి, వెరీ ఫ్యాక్ట్ చెప్పాలంటే కవిత కష్టపడుతుంది కానీ అవసరాల కోసం ఫ్లెక్సిబుల్ పర్సన్. రైట్, ఆ పాయింట్ దొరికింది, ఫ్లెక్సిబుల్ పర్సన్ అని చెప్పారు. నెక్స్ట్ వచ్చి తను వెళ్ళదలుచుకుంటే కాంగ్రెసా బీజేపీనా? ఇప్పుడే చెప్పాను ఫ్లెక్సిబుల్ పర్సన్ అని.
ఎటైనా వెళ్తుంది. అంటే తనకి- ఎందుకంటే ఫాదర్ సీఎం ఉన్నప్పుడే 2018లోనే కవిత 2018 ఎలక్షన్లో మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ఏ కదండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో లేదో అని దాంట్లో కవిత ముందుగానే బీజేపీ వాళ్ళతోటి నేను డెఫినెట్గా గెలుస్తాను నెక్స్ట్ ఎలక్షన్స్లో, నాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వండి అని మాట్లాడుకున్నాను. అప్పుడే బేరం ఆడింది అంటారు. అప్పుడే మాట్లాడుకున్నాను 2018లోనే బీజేపీ 2018లోనే ఎలక్షన్ అవ్వకముందే. BJP. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవ్వలేదు, ఎంపీ ఎలక్షన్స్ అవ్వలేదు, బీజేపీ వాళ్ళతో మళ్ళీ మాట్లాడుకున్నాను. recent allegation- ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల కవితకి ఇప్పుడు బీజేపీ అంటే కోపం ఉండొచ్చు. ఇప్పుడు ఆప్షన్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి వస్తాను, కాంగ్రెస్తో మాట్లాడుకుంది, కాంగ్రెస్ పార్టీ వద్దంది, అంటే కాంగ్రెస్తో మాట్లాడారా? మాట్లాడుకుందండి. కాంగ్రెస్తో అంటే అది నిజమే, తనకి మినిస్ట్రీ ఇస్తే ఇంతమంది ఎమ్మెల్సీని తీసుకొస్తాను. మినిస్టర్ అవన్నీ నాకు తెలియదు, కానీ కవిత కాంగ్రెస్కి వేరే వేరే విధాలుగా ట్రైలర్స్ని పంపించారు. ప్రయత్నం చేసుకుంది రావడానికి. మా హైకమాండ్ ఒప్పుకోలేదు. ఓకే, మీరు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి మీకు ఇన్సైడ్ స్టోరీ తెలుసు. అవును. అంటే 2018లో బీజేపీతో ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ రోజు మా పీసీసీ చీఫ్ కూడా చెప్పారు కదా, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా, నాకేం అవసరం కుటుంబాన్ని తెలిసేది, కవిత ముందు వెనకాల నేను ఎందుకుంటాని మా పీసీసీ చీఫ్ కూడా చెప్పారు కదా, కవిత ఏం అవసరం మా పార్టీకి అని. 4వ ఆప్షన్ సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉందా? డెఫినెట్గా సొంత పార్టీ పెడితే మీకు తెలుసు, సొంత పార్టీ పెడితే చాలా డబ్బు కావాలి, సస్టైన్ అవ్వాలంటే. అంత డబ్బు కవిత గారి దగ్గర ఎక్కడ ఉందండి? ఎంత ఉండొచ్చు? ఉంది, ఫ్రీజ్ అయ్యి ఉండొచ్చు. కానీ మరి కవితకు మరి ఇంకా అప్పుడు తను ఎంపీ ఉండి 2 సార్లు ముఖ్యమంత్రి కూతురు కాబట్టి దేశవ్యాప్తంగా పరిచయాలు కూడా ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, స్పాన్సర్స్ ఉంటారు. అంటే సొంత పార్టీ నడపగలిగేంత స్థోమత సంపాదించుకుందంటారు. పార్టీని నడపగలిగే స్తోమత వేరు, డబ్బు సమకూరడం వేరు. ఇప్పుడు నాకు కూడా ఒక పార్టీని పుట్టించుకొని నడపగలిగేంత స్తోమత నా దగ్గర దాన్ని ఉంది. maintain చేయాలి నా దగ్గర కదా? డబ్బు లేదండి, కానీ డబ్బుకున్న పార్టీ కేసీఆర్ గారి దగ్గర ఏ డబ్బు ఉండి పార్టీ పుట్టించారు? అది ఉద్యమం. ఉద్యమ పార్టీ వేరు. ఉద్యమాన్నైనా కూడా ఉద్యమంలో డబ్బు అవసరం. క్యాడర్ ఉంటే సరిపోతుంది, ఒక భావజాలం ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేప్పుడు ఇక్కడ భావజాలం లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఉన్నదల్లా స్వప్రయోజనం కోసం ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని బతికించుకోవడం కోసం అపరిమితమైన ధనం కావాలి. అది ఉందా? అంటే కవితకు మరి ఏ రకంగా సమకూర్చుకుంటుందో మరి కవితకు బ్యాక్ బోన్ ఎవరో మీరే అన్నారుగా, పరిచయాలు ఉన్నాయి, సంపాదించి ఉండొచ్చు అని. అవును, అదే అంటున్నాను కదా, నేనే చెప్తున్నాను కదండి. కవితకు బ్యాక్ బోన్ ఉండొచ్చు, స్పాన్సర్స్ ఉండొచ్చు. మా అక్క చెల్లెలు కదా, ఒకరి గురించి ఒకరు బాగా తెలిసి ఉంటుంది కదా. ఒకటే కుటుంబంలో పుట్టా, మా అక్క చెల్లెళ్ళం, కానీ తను వేరే పార్టీలో ఉంది ఈ రోజు వరకు. సేమ్ బ్లడ్, నేను వేరే పార్టీలో ఉన్నాను కదండి. సేమ్ బ్లడ్ ఒక దగ్గర లేం కదా. సేమ్ బ్లడ్ అయితే ఒక దగ్గర లేం కదా. ఆలోచన విధానం ఒకటే ఉండొచ్చుగా. అంటే ఎప్పుడు ఉండదండి ఆలోచన విధానం ఒక రకంగా. ఆలోచన విధానం ఒక రకంగా ఉంటే పార్టీలో ఒక వ్యక్తి వల్ల జరుగుతున్న ఇబ్బంది, కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల జరుగుతున్న ఇబ్బంది నేను చెప్పిన రోజు కవిత సరి చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాకపోతుండే అండి. కవిత పార్టీ పెట్టడానికి ఉండకపోతుండే, నేను కాంగ్రెస్లో ఉండకపోతుంటే. నెక్స్ట్ కేసీఆర్ గారు ఈ మొత్తం సిచ్యువేషన్లో మొత్తం చూసి ఎట్టైనా కూతురే బాధ కలుగుతూనే ఉంటుంది. ఎట్లా రియాక్ట్ అవ్వచ్చు మీ ఆలోచన ప్రకారం? ఎట్లా, హౌ హీస్ గోయింగ్ టు రియాక్ట్ టు ద సిచ్యువేషన్ నౌ? యాక్చువల్గా కేసీఆర్ గారికి కవితకు అన్న కూతురైనా ఆయన మా ఇద్దరిని చాలా చాలా ప్రేమ చేసేదండి. యాక్చువల్గా ఆయనకు అక్క చెల్లెలన్నా కూడా చాలా ప్రేమ. ఆడపిల్లలు ఎవరినైనా ఆయన ప్రేమ చేస్తారు. అలాంటిది మరి మీరన్నట్టు తమిళనాడులో జయలలిత దగ్గర ఉన్న శశికళ ఏ విధంగా మాయ చేసిందో ఇక్కడున్న శశికళ కొడుకు వాళ్ళ అంటే ఇన్సిడెంటల్ వాళ్ళ మదర్ పేరు కూడా శశికళ కూర్చుంది. సంతోష్ వాళ్ళ మదర్ పేరు శశికళ. ఈ శశికళ కొడుకు ఇక్కడ ఉన్నాడు. రిమోట్ కరీంనగర్లో ఉంటుంది శశికళ దగ్గర. అంటే మీరు మొత్తం ఆవియాసం రాస్తున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే ఆగుతున్నారంటే అక్కడి నుంచే ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు నన్ను అంటున్నారు, ఇప్పుడు కవిత అంత కుండబద్దలు కూడా చెప్తుంది కదా. కవిత ఇద్దరిని చేసింది, కానీ నేను ఫస్ట్ నుంచి ఒకటే వ్యక్తిని చెప్తున్నాను. మీ రీడింగ్లో కేసీఆర్ గారు ఎట్లా రియాక్ట్ అవుతారు, అది నేను రీడింగ్ క్వశ్చన్ మిమ్మల్ని. కేసీఆర్ గారికి
దగ్గర బ్లడ్ సేమ్ బ్లడ్ కాబట్టి నేను చూసినప్పటి నుండి ఆయనకు కోపం వచ్చినా ఎక్కువనే, ప్రేమ వచ్చినా ఎక్కువనే. మళ్ళీ వెళ్ళి అడిగితే క్షమించేస్తారా? ఉండదండి. క్షమించరని అనుకుంటున్నారు మీరు? ఉండదండి. ఎందుకంటే చాలా ఆయన వేచి చూస్తారు. వేచి చూసి ఇంకా ఒకసారి ఆయన డిసైడ్ అయిపోయారు అని అంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా ఏదైనా తప్పు చేస్తే మందలించేవాళ్ళు ఆయన. యాక్చువల్గా అయితే పేరెంట్స్ తిడతారు, కొడతారు తప్పు చేస్తే, కానీ ఆయన తిట్టకపోయేది, కొట్టకపోయేది, డిఫరెంట్ పనిష్మెంట్స్ ఇచ్చేది మాకు. ఓకే, ఆయన డీల్ చేసే విధానం వేరుండేది. ఇట్లా ఒక రూమ్ క్లీనింగ్ ఈ వీక్ అంతా నువ్వు చేసుకోవాలి, 15 days చేసుకోవాలి, మీరు ఆఫీస్ క్లీన్ చేసుకోవాలని ఆ రకమైన డిఫరెంట్ పనిష్మెంట్ ఇచ్చేదండి. ఆ పనిష్మెంట్ చేస్తే అప్పుడు ఆయన ఒకవేళ వీళ్ళు అడిగినా, కవిత వీళ్ళు అడిగినా కేసీఆర్ గారు క్షమించే పరిస్థితి దాటిపోయింది అంటారు. సరే, ఓకే. ఈ టోటల్ సినారియాలో హరీష్ రావు గారు బ్లేమ్ అయ్యారు. మరి ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు? హౌ హీఈస్ గోయింగ్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్? ఆయన ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు కవిత దాడి నుంచి? ఇంకా అది నేను ఎట్లా చెప్తానండి. నేను కాంగ్రెస్లో ఉన్నా, హరీష్ బీఆర్ఎస్లో ఉన్నాడు. హరీష్ నాకు మరిది కావచ్చు, సంబంధ బాంధవ్యాలు ఉండొచ్చు, కానీ మరి ఆయన ఏ రకంగా వాటిని చేసుకుంటాడు అనేది ఆయన చూసుకోవాల్సిన అంశము. ఏది ఏమైనా కూడా ఈరోజు కవిత ఒక మాట అంది, హరీష్ పార్టీ పెట్టొద్దన్నాడు, నాకు అది పేపర్ క్లిప్పింగ్ దొరకలేదు, దొరికినప్పుడు ట్వీట్ చేస్తాను అంది. అట్లా అంటే వీళ్ళు ముగ్గురు కూడా అపోజ్ చేశారు. కవిత కూడా పార్టీ పెట్టొద్దంది కేసీఆర్ గారిని, కేటీఆర్ కూడా పెట్టొద్దన్నాడు, హరీష్ కూడా పెట్టొద్దన్నాడు, అందరు పెట్టొద్దన్నారు. మరి ఈరోజు ఒక్కరి మీద అలిగేషన్ ఎందుకు? మరి నేను కూడా ఇంకా హరీష్ అన్న ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక బ్లేమ్ చేశారండి హరీష్ రావు గారిని. నిన్న ఇంకొక మాట కూడా అందండి కవిత. మొన్న కూడా ఒక మాట అంది, తెలంగాణ గురించి మాట్లాడినోడు కేసీఆర్ కాలిగోటికి సరిపోనోడు రేవంత్ రెడ్డి, ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసిండు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అంది. కానీ కవిత గమనించుకోవాలి ఒక విషయం, కవిత కంటే ముందే రేవంత్ అన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అదే రేవంత్ రెడ్డి గారి తర్వాత వెళ్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే కవిత కొన్ని మర్చిపోతుంది. కరెక్ట్ అండి. ఇప్పుడు ఇందాక అన్నారు కదా షీఈస్ ఫ్లెక్సిబుల్ అని, తర్వాత మళ్ళా దారికి వస్తారు. ఇక ఇంత ఎలిగేషన్ వచ్చిన తర్వాత సంతోష్ని పక్కన పెడతారు అని మీరు భావిస్తున్నారా? కేసీఆర్ గారిని పుట్టించిన ఆ దేవుడు కేసీఆర్ గారికి నిజం తెలిసే రోజు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ తెలిసే రోజు వచ్చిన రోజు అప్పుడు సంతోష్ అనే చెట్ల చీడ, ఈ శకుని, ఈ శశికళ కొడుకు దూరమైన రోజు మళ్ళీ అంత దగ్గర ఏ పరిస్థితి. కేసీఆర్ గారికి ఎవరు చెప్పాలి? ఆయన దాకా ఎట్లా వెళ్ళాలి? ఇందాక నేను చెప్పాను కదా, ఆయన పుట్టించిన దేవుడే ఆయనకు తెలిసేటట్టు తెలియాలని. అంతకుమించి లేనే లేదు దారి. ఐరన్ కట్టెన్ దాటి ముందుకెళ్ళే అవకాశమే లేదంట. అస్సలు లేదండి. అంటే ఇంత జరిగిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి? తన పార్టీ భౌతికం గురించి, తన పార్టీ కేసీఆర్ గారే చెప్పింది కదా, మందు బిల్లలు ఇచ్చినందుకు రాజ్యసభ ఇచ్చిన అని. మరి ఆ రాజ్యసభ ఇచ్చినందుకు కవిత ఎందుకు అపోజ్ చేయలేదు? ఒక ఉద్యమకారునికో, ఒక విద్యార్థి నాయకునికో, ఒక కళాకారునికో, ఒక మేధావికో, ఒక జర్నలిస్ట్కో, ఎవరికో ఒక్కరికి ఆ అవకాశం ఇవ్వాలి. మరి వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో తోడ్పడ్డ వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కష్టపోయిన వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్వ్యూ చివరికి వచ్చినప్పుడు మీరు ప్రశ్నలకు సమాధానాలు, హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? డబుల్ షూటర్ అని లేదండి, బబుల్ షూటర్ అంది. బబుల్ షూటర్, డబుల్ అనలేదు, బబుల్ షూటర్ అంది. దాని మీద అభిప్రాయం? ఇంకా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. నచ్చితే ఒక రకంగా, నచ్చకుంటే ఒక రకంగా అన్నట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఓకే, బంగారు తెలంగాణ హరీష్ రావుకి, సంతోష్కి వాళ్ళ ఇంట్లో బంగారం అంటే వచ్చినట్టు కాదు అన్నారు. దాని మీద బంగారు అంటే ఇక్కడ ఎవరికి బంగారం లేనట్టు, మనం బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఎందరి బతుకులు బర్బాజ్ అయిపోతే మనం కళ్ళతో చూస్తున్న మౌనంగా ఉండిపోయి ఈరోజు వాళ్ళ ఇళ్లలో బంగారం ఉంది అని మాట్లాడితే, చెప్పారు కదా తన పార్టీ నడిపే స్తోమత సమర్థత అన్ని సమకూర్చుకున్నారని. తనకి పదవుల మీద ఆశ లేదన్నారు.
అందుకే వదిలేస్తున్నాను ఎమ్మెల్సీ అన్నారు. అది ఎప్పుడు వదలాలా? ఈ పార్టీ నుంచి పదవి మీద సస్పెండ్ తనకు చేశారు. ఆశ ఉందా లేదా? నేను అదే చెప్తున్నాను సార్, పదవి మీద ఆశ లేకుంటే గత 3 నెలల నుంచి జరుగుతున్న ఈ సినారేలో కవిత ఎప్పుడైతే బీసీ వాదం అని ఎత్తుకెత్తుకుందో అప్పుడు అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రి కూతురు ఉండి ఒక ఎంపీ ఉండి ఓడిపోయి ఎమ్మెల్సీగా తీసుకున్న కవిత అప్పుడు బీసీ వాదాన్ని కేసీఆర్ గారు బీసీ పర్సెంటేజ్ని తగ్గిస్తున్నప్పుడు అప్పుడు విభేదించాల్సింది ఉండే, అప్పుడు ప్రశ్నించాల్సింది ఉండే, అప్పుడు బీసీ వాదాన్ని ఎత్తుకెత్తుకోవాల్సింది. కానీ అప్పుడు మాట్లాడకుండా పోని అది నచ్చలేదు, నువ్వు బీసీ వాదాన్ని ఎత్తుకెత్తుకున్నావు, మా పార్టీ చేస్తున్నప్పుడు నువ్వు ఎత్తుకెత్తుకున్నావు హైజాక్ చేయడానికి, మరి అప్పుడు ఎందుకు రిజైన్ చేయలేదు? అప్పుడు రిజైన్ చేయాలి కదా. ఇప్పుడు సస్పెండ్ చేశాక రిజైన్ చేయడం ఏంటి అంటే ఇక్కడ పదవికాంక్ష ఉందా లేదా? ఇంకొకటి ఏం చేశారంటే ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే ఆయనతో కలిసి 750 కోట్ల రూపాయలతో విల్లాలు వేస్తున్నారు అని చెప్పారు. అది నిజమా? నిజమేనండి. ఇదొక్కటే కాదు కదండి, చాలా సిటీ నలుమూలల వీళ్ళకు దుష్ట చతుష్టయం అని ఈరోజు కవిత మాట్లాడుతుంది. ఈ దుష్ట చతుష్టయంలో హరీషు అంటే నేనేం హరీష్ను సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఇదే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇదే సంతోష్, ఇదే కవిత, ఇంకొక వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు, సంతోష్ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వాళ్ళ ముగ్గురు కూడా క్లోజ్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, సంతోష్ బినామీలు, సంతోష్ వెనక ముందు ఉండి నడిపేవాళ్ళు. వీళ్ళందరికీ సిటీ నలుమూలలో ఆఫీసులు లేవా? మీ షేక్పేట ఆఫీసులలో మీరు ఎన్ని ల్యాండ్ డీలింగ్స్ చేసుకున్నారు, ఎన్ని స్టేట్ వాళ్ళతోటి ఎన్ని రకాల డీలింగ్స్ అప్పుడు జరిగినప్పుడు అప్పుడు ఇదంతా వింటంటే అది టీఆర్ఎస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, బంగారు తెలంగాణకు తెచ్చారా లేకపోతే కుటుంబానికి తెచ్చుకున్నారా? ఇంకొక విషయం సార్, నేను 2023 ఎలక్షన్కు ముందు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టాను. 39 ఎకరాల ల్యాండ్ బుద్వేల్లో, ఆ ల్యాండ్ను టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే అప్పుడు ఇంటెలిజెన్స్లో ఐజీ ఉన్న కిషన్ రావు గారు, ఎస్పీ కిషన్ రావు గారు, వారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పినా కూడా వినకుండా ఇదే సంతోషు, ఇదే లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు వాళ్ళ బావ వీళ్ళందరూ కలిసి అన్యాయంగా అక్కడ గుడిసెలు ఒక చిన్న మసీదు ఉంటే గొలగొట్టి గుడిసెలు వేసుకున్న వాళ్ళని రాత్రికి రాత్రి 2 బస్సులు పెట్టి వికారాబాద్ అడవుల్లో వేసి ఆ 39 ఎకరాల ల్యాండ్ను రేరా పర్మిషన్ లేదు, ఏ పర్మిషన్ లేకుండా ఆర్డీఓలను చేంజ్ చేసి ఈ రోజు ఒక్కొక్క విల్లా 40 కోట్లు అమ్ముకుంటున్నారు. అందులో ఈ రోజు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లేడా, సంతోష్ లేడా, ప్రతి ఒక్కరు ఉన్నారు కదండి. మరి అవన్నీ అప్పుడు పదవులు అనుభవించారు, కబ్జాలు చేశారు, భూములు. ఇప్పుడు 700 కోట్లు మాట్లాడుతుంది, అది 1500 కోట్ల సార్, అది 1500 కోట్లు విల్లాలు వేశారు. మరి దాని మీద నేను మాట్లాడానండి. తెలంగాణ అభివృద్ధి ఎక్కడ చేశారు? మరి ఇట్లా చాలా ఉన్నాయి నేను చెప్పాలంటే. ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా వీళ్ళు అధికారంలోకి రావాలి. మరి ఇట్లాంటివన్నీ మోటేసుకొని వెళ్తే ఎక్కడ ఫైట్ చేయగలరు? అది నన్ను అడుగుతారు ఏంటండి, బీఆర్ఎస్ వాళ్ళని అడగాలి. అది సేమ్ బ్లడ్ కదండి. సేమ్ బ్లడ్ అయితే నేను ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నాను. కాంగ్రెస్ లో ఉన్నారు. అసలు ఇదేంటి, ఏం జరిగింది? ఇదంతా ఏంటి అసలు? ఇదంతా ఇంత అవినీతి లేకపోతే ఇంత అధికారం కోసం పోరాటము ఇదంతా జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇంకేం కావాలి? ఏం సాధిద్దామని, ఏం చేద్దామని? అది కాదు సార్, అధికారంతో ఎన్నో అక్రమాలు సంతోష్ చేసింది వాస్తవం. సంతోష్కు వెన్నుదన్ను కవిత ఉన్నది వాస్తవం. నా ఫ్రెండ్ బాబాయి రిటైర్డ్ డిఎస్పీ బెడ్ రీడ్ ఉంటే ఆయన్ని ఫిలిం నగర్ ప్రాపర్టీ మీ పక్కనే ఫిలిం నగర్ ప్రాపర్టీలో రిటైర్డ్ అయిన డిఎస్పీని బెడ్ రీడ్ ఉన్నవాడిని బెడ్ తీసుకొని పోయి రిజిస్ట్రేషన్లు కర్మ సిద్ధాంతాలు నమ్ముతా అన్నారు కవిత. ఇవాళ లాస్ట్లో నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, ఇది కలికాలములో అబద్ధాలు చెప్పేవారు మాటలే నమ్ముతారు అన్నారు. దాని మీద మీ వ్యాఖ్యానం చేస్తే మనం డిబేట్ ముగించవచ్చు. డెఫినెట్గా అది అందరికీ వర్తిస్తుందండి. కర్మ సిద్ధాంతం అనేది వెనక్కి వచ్చిందంటారా? వెనక్కి వచ్చింది, ముందుకు కూడా ఉంటుంది. ఏముండొచ్చు? ఎవరైనా మునిగిపోవచ్చు దాంట్లో.
ఎవరైనా కట్టప్పలు కావచ్చు. ఈ మొత్తంలో తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నారు? తెలంగాణలో ఉన్నారు పాపం. పాపం. ఓకే అండి, థ్యాంక్ యూ.